క్రీస్తునామంలో వందనాలు. ఒక చిన్న వాక్యం మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం 142వ కీర్తన 1వ వచనం చూస్తే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకొనుచున్నాను. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, తనకు కలిగిన బాధను బట్టి దేవునికి మొరపెడుతున్నాడంట, దేవుణ్ణి బ్రతిమాలుకుంటా ఉన్నాడు. ఆయన సన్నిధిలో వినయముగా నేను బ్రతిమాలుతుంటున్నాను అని కీర్తనాకారుడు అంటున్నాడు. మనం మనుషులను చూసుకున్నట్లయితే చాలామంది అవసరాలను బట్టి అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తల్లిదండ్రులను, ఆరోగ్యమును బట్టి డాక్టర్స్ని, ఉద్యోగాలను బట్టి అధికారులను బ్రతిమాలుతూ ఉంటారు. మనం పరిశుద్ధ గ్రంథంలో నెహమ్య గారిని చూసినట్లయితే రాజుకు దయ పుట్టాలని రాజుని బ్రతిమాలలేదు, కానీ కొన్ని రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో దేవునితో బ్రతిమాలుతూ మనకి కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా దానియేలు గారిని మనం చూసినట్లయితే దినమునకు ముమ్మారు ఆయన ప్రార్థించేవాడిని, స్తుతించి బ్రతిమాలుకునిచునేవాడని వాక్యములో మనం చూస్తున్నాం. అదేవిధంగా యాయీరు చూసినట్లయితే తన కుమార్తె చావసిద్ధముగా ఉన్నదని మనుషుల దగ్గరికి కాకుండా దేవుని పాదాల చెంత పట్టి నా బిడ్డ బ్రతుకున్నట్లు ఆమె మీద చేతులుంచి ఆమెను రక్షించమని ఆయన బ్రతిమాలుతూ ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. కాబట్టి ప్రియ సంగమా, మనుషులను బ్రతిమాలైతే మనకి ఏ ప్రయోజనం ఉండదు. వారు కొన్నిసార్లు మనకు సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుణ్ణి బ్రతిమాలితే ఖచ్చితంగా ఆయన సహాయం చేసేవాడు. మనం బ్రతిమాలేది దేవుణ్ణి బ్రతిమాలని మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మనవి చేస్తున్నాను.